ఏమైతుందిరా భయ్, ఇన్ఫ్లుయెన్సర్స్ అన్ని ఫేక్ న్యూస్లు చెప్పి జనాన్ని ఇట్లా మతి పోగొట్టేస్తున్నారు. సో ఈ వీడియో చూడండి. నువ్వు కూడా ఇల్లీగల్వే, నిన్ను కూడా నేను రిపోర్ట్ చేస్తాను రిపోర్ట్ చేస్తాను అని చెప్పి కమెంట్ పెట్టాడు. ఇలా మిమ్మల్ని ఎవడైనా ఎక్స్టార్షన్ చేయడానికి ట్రై చేస్తే, నువ్వు పార్ట్ టైం చేసే ప్లేస్ కావచ్చు, లేకపోతే నీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, ఎవరైనా కానీ నేను ఎక్స్టార్ట్ చేసి డబ్బులు డిమాండ్ చేయడము, మీకు గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు మీ లాయర్ని కన్సల్ట్ అవ్వండి, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ చూపించి, అండ్ వాళ్ళు మీకు యూ వీసా తెప్పిస్తారు. ఏం తమ్ముడు, ఎక్స్టార్షన్ అనే వర్డ్ యూజ్ చేసి జనాల్ని ఇట్లా భయపెడుతున్నావు కదా. అసలు వస్తుందో రాదో ఛాన్స్ తెలియకుండా కూడా నువ్వు ఇట్లా వీడియో పెట్టినావు వ్యూస్ కోసము. సో ఒక లాయర్కి కాల్ చేసి కనుక్కోమని చెప్పినావు. లాయర్కి కాల్ చేస్తే నిమిషానికి ఒక్కొక్కరు $300 to $400 చార్జ్ చేసే లాయర్స్ కూడా ఉన్నారు. ఇమిగ్రేషన్ లాయర్స్ ఎస్పెషల్లీ చాలా హై కాస్ట్లీ. సో నీ ఒక్క అబద్ధపు వీడియోకి ఒక్కొక్కరికి కాల్ చేసి కనుక్కోవాలంటే ఒక్కొక్కరు ఎంతెంత కట్టాలి, ఎంతెంత వదిలించుకోవాలి. ఎవరన్నా బెదిరించారు మిమ్మల్ని, ఐస్ వాళ్ళకి మిమ్మల్ని పట్టిస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా చేసేదే గలత్ పని, వాళ్ళు చేయకూడదు అలాంటి పనులు. మరి అలాంటి వాళ్ళని పట్టియాక ఏం చేయాలి రా భయ్? పట్టియకుండా బాబు నేను ఇట్లా గలత్ పని చేస్తున్నా, వీడు నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను అందుకని చెప్పి నాకు గ్రీన్ కార్డ్ ఇవ్వండి అని చెప్పి అడగాలనా? ఏం చెప్తున్నారు తమ్ముళ్ళు మీరు? అసలు ఎందుకు ఇట్లా జనాల బుర్ర పాడు చేస్తున్నారు? ఈ వీడియో నాకు ఒక తమ్ముడు పంపించిండు. సో అక్క ఇదేంది ఇట్లా చెప్తున్నారు, నిజమేనా అని చెప్పి. నిజం కాదు, ఎక్స్టార్షన్ అనేది వెరీ హ్యూజ్ రేంజ్ లో ఉండాలా. లైక్ ఎట్లా ఉండాలంటే, అబ్బాయి నేను ఈ ఎక్స్టార్షన్ వల్ల నేను చచ్చిపోతున్నా, నా వల్ల కాదు ఇక భరించుడు, అండ్ విత్ ప్రూఫ్స్. 99.9% రాదు. ఏదో మీ లక్ బాగుండి వస్తే ఆ 0.1% ఏమన్నా వస్తే వస్తుంది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ లేన్ అనమాట. 2 decades వరకు ఉన్నది ఈ యూ వీసాకి కూడా లేను. సో ఇట్లాంటి వీడియోస్ చూసి ఎవ్వరూ లాయర్స్కి కాల్ చేసి మీ డబ్బులు అయితే వదిలించుకోబాకండి.